షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం. సర్కారోళ్లకు చేరింది కాళేశ్వరం రిపోర్టు. అరెస్ట్లకు భయపడొద్దన్నాడు కేసీఆర్ సారు. కండ్ల నీళ్లు పెట్టుకుండు జగ్గన్న. అప్పు చేసైనా సరే ఎలక్షన్లలో గెలవాలట. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ పోరాటం. రాజధానికి రైలు కట్టిర్రు షేపాట్యోళ్లు. మున్నేరు మీద కూలగొడుతుర్రు చెక్ డ్యాము. మురుగుడు బాధ తప్పదట పబ్లిక్ కు. డ్యూటీ ఎక్కినే కుంకి ఏనుగులు తరిమిగొట్టినే అడవి ఏనుగులను. పట్నంలో పడుతుంది, జిల్లాలలో ఎండబెడుతుంది. వానదేవుని దెబ్బకు ఆగమాగం అవుతుంది. ఎలక్షన్లకు ముంగట చాలైంది, ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు పంచాది. కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే తెలంగాణ పచ్చగైంది అని కార్ పార్టీ వాళ్ళు, అసలుగా ప్రాజెక్టుతోని పాయదానే లేదు అని షే పార్టీ వాళ్ళు. ఆఖరికి కమిషన్ వేసి కార్వాయి చేసే కాడికి పోయింది. ఇప్పటికే మాజీ సీఎం కాడ నుంచి మాజీ మంత్రుల దాకా అందరినీ అరుచుకుర్రు. ఇట్లా ఇన్నొద్దులకు రిపోర్ట్ సర్కారోళ్ళ తానికి పోయిందట. మరిగా ఏమైందో చూద్దాం పారి. అట్లిట్లా కాళేశ్వరం ప్రాజెక్టు పంచాది కొసకొచ్చినట్టే కనిపిస్తుంది. ప్రాజెక్టు ఎట్లా కుంగింది ఏం కథ అని ఇన్నొద్దులు అందరిని ఆఫీసుకు పిలిపించుకొని కార్వాయి చేసిన కమిషన్ వాళ్ళు సర్కారోళ్లకు అసలు కథ ఏంటిదో చెప్పిండ్రాట. అన్నిటికీ మాజీ సీఎం కేసీఆర్ సార్దే బాధ్యత అని రాసిండ్రాట రిపోర్టుల. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కట్టలు ఆగమాగం ఎట్లా పడితే అట్లా కట్టిండ్రని రిపోర్టులో రాసిండ్రాట. ఎవ్వలను అడగకుండా మాజీ ముఖ్యమంత్రి నిర్ణయం చేసిండని కూడా రాసిండ్రాట. ఇక అటు రిపోర్టు చేతికి అందిన వెంటనే సీఎం రేవంత్ సారు మంత్రులందరినీ పిలువనంపి కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద ఏం చేద్దాం ఏం కథ అని మంత్రులందరితోని మాట ముచ్చట్లు చేసిండు. ఎట్లా పడితే అట్లా పైసలు పాడు చేసిండ్రు, ఆగమాగం చేసిండ్రు అని గట్టిగానే గరమైనరాట. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆలోచనలు కూడా చేసిండ్రాట. 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇంకో దిక్కు కాళేశ్వరం కమిషన్ వాళ్ళు చేసిన కార్వాయి మీద అనుమానాలు ఉన్నాయి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి మీద కచ్చగట్టినట్టే చేస్తానని గరం అవుతుంది. ఒక 2 రోజుల ముందు వస్తుంది, 2 రోజుల ముందర లీక్లు వచ్చినాయంటే మరి కమిషన్ నిబద్ధత ఏంది? అసలు వాళ్ళ టార్గెట్ ఏంది? కేసీఆర్ టార్గెట్ బద్నాం చేయాలంతే, బద్నాం చేసి నడపాలన్నది ఉద్దేశం. ఏ రైతుని తీసుకుపోయినా ఆ ప్రాజెక్టు విలువ రైతుకు తెలుస్తుంది. బదనం చేస్తే ఏమైతే చెప్పండి? కమిషన్ వేస్తారు, వాళ్ళ చేతుల పని. ఇది ఇట్లుంటే ఓ దిక్కాటు కాళేశ్వరం కమిషన్ వాళ్ళ రిపోర్టు సర్కారు వాళ్ళకు చేరిందనే ముచ్చట తెలిసినట్టనే ఎర్రవల్లి చేను కాడున్న ఇంటికాడ కేసీఆర్ సార్తోని కారు పార్టీ వాళ్ళ మీటింగులు గట్టిగానే నడిచినాయి. మరిగా ఎట్ట చేస్తారో ఏం చేస్తారో గానీ సర్కారు వాళ్ళ రూవడి చూస్తా అంటే మాత్రం ఎవ్వారం చాలా దూరమే పోయేటట్టున్నది అనుకుంటారు పబ్లిక్. రాజకీయాలల్లా ఎప్పటికీ దోస్తులు ఉండరు, ఎప్పటికీ శత్రువులు ఉండరు. అవసరానికి తగ్గట్టు మారుతుంటారు లీడర్ సాబులు. ఇవాళ తిట్టుకున్నోళ్ళే రేపు ఒకరినొకరు పొట్టు పొగుడుకుంటారు. అట్లనే ఇవాళ గలెమిలాయించిన వాళ్ళే రేపు లడాయి పెట్టుకుంటారు. గిట్లనే ఒకప్పుడు అన్నా చెల్లెల లెక్క ఉన్న ఇద్దరు నడమ ఇప్పుడు పంచాది గట్టిగా అవుతుంది. చూడరు గల్లెవల్లో. కవితక్క రువ్వడి చేయబట్టి కారు పార్టీలకు కటకట అవుతున్నట్టే ఉన్నది. ఇప్పుడు మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు మాట్లాడిన ముచ్చట్లతోని ఇంగింత నిప్పులో ఉప్పేసినట్టే అవుతుంది. ఇన్నొద్దులు పేరు చెప్పకుండానే ఆరుసుకున్నది కానీ ఇప్పుడు కారు పార్టీ లీడర్లకు సూటి పెట్టి బాణాలు వేస్తున్నది అక్క. జగదీష్ రెడ్డి సారు మాట్లాడిన ముచ్చట్ల వెనక కారు పార్టీలనే ఉన్న ఓ పెద్ద లీడర్ చేయి ఉన్నదన్నట్టు కూడా మాట్లాడింది. అంతేకాదు మాజీ మంత్రికి ఓ కొత్త పేరు కూడా పెట్టింది. అందుకే ముచ్చట్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. కవితక్క ముచ్చట్లు చేయబట్టి కారు పార్టీ పాతార ఖరాబ్ అవుతుంది అనుకుంటారట చాలా మంది.
ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్తో మాట్లాడనికే ఫామ్ హౌస్ కూడా పోయిండట జగదీష్ రెడ్డి సారు. ఏదో ఒకటి చేసి బుద్ధిగరియాలే, పిలిచి మాట్లాడాలి అని కూడా అడుగుతున్నారట కొంతమంది లీడర్ సావులు. ఇంకింతమంది క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారట. మరి ఏం చేస్తారు ఏమో గానీ కవితక్క ఏం చేసినా కారు పార్టీలతో సుట్టికమే లేదన్నట్టు చేస్తాంది. ఓ దిక్కు గులాబీ లీడర్లంతా కాళేశ్వరం కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద ముచ్చట్లు చెప్తుంటే, ఇంకో దిక్కు బీసీ బిల్లు కొరకు అక్క నిరాహార దీక్ష చేసింది. నీకు మీరే మాకు మేమే అన్నట్టు చేస్తాంది అక్క. అయితే అనేటి అన్న అనుకుంటేనే కారు పార్టీలతో జవడం తీసుకుంటేనే తన బాసు మాత్రం కేసీఆర్ సారే అంటాంది. ఇదే గమ్మతున్నది కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. మరిగా చూడాలి అని దాకపోతుందో ఏమో ముచ్చట. అప్పుడో ఇప్పుడో ఇక రానే వస్తుంది. ఇక ఆలస్యం ఏం లేదంటుర్రు లోకల్ ఎలక్షన్ల నోటిఫికేషన్కు. అందుకే పార్టీలన్నీ జోరుగా తయారవుతున్నాయి. లీడర్లంతా పల్లె పల్లె సుడి పెడుతుర్రు, పబ్లిక్కు ముచ్చట్లు చెప్తుర్రు. అందరేమో కానీ షేయి పార్టీ వాళ్ళే మస్తు జోష్ మీద ఉన్నారు. ఒక దిక్కు కొంతమంది పాదయాత్ర చేస్తుంటే, ఇంకో దిక్కేమో కొంతమంది ఊర్ల పొంటి మీటింగ్లు పెట్టి అందరినీ హుషారు చేస్తుర్రు. ఇక చూడుర్రి జగన్న ముచ్చట్లు ఎట్లున్నాయో. మన గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, ఇంకా తర్వాత 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాము. 2028లో వచ్చే ఎలక్షన్ల రిజల్ట్ కూడా జగన్న ఇప్పుడే చెప్పేసిండు అన్నట్టు. లోకల్ ఎలక్షన్ల ముహూర్తం ఎప్పుడు పెట్టే తెలియదు. అప్పులు చేసైనా సరే అన్నిటికీ అన్ని సీట్లు గెలవాలి అన్నట్టు పార్టీ లీడర్లను కార్యకర్తలను హుషారు చేసిండు. అయితే అప్పుల గురించి మాట్లాడుకుంటా పైసల కొరకు అప్పట్లో పడ్డ బాధలన్నీ చెప్పుకొచ్చిండు. ఎట్లా చేద్దాం అంజనేయులు అన్నాడు. అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికీ 10 ఏళ్ళని కట్టిటు ఈయన భూమి అమ్మినాం. ఈ భూమి అమ్మినతో ఈ అగ్గసక్కగా అమ్మినాం. అప్పుడు పరిస్థితి అట్లుంది. రాహుల్ సారు మీటింగ్ కొరకు పైసలు లేక మాజీ ఎంపీపీ ఆంజనేయులుకున్న 5 ఎకరాల భూమిని అగ్గసగ్గకు అమ్మినాం అని చెప్పుకుంటా మస్తు దుక్కటిల్లిండు జగన్న. కాండ్ల నీళ్లు తీసిండు. ఎప్పుడు గంభీరంగా ఉండే మనిషి గట్ల స్టేజ్ మీద ఊకొని కన్నీళ్లు పెట్టుకునేటాలకు కార్యకర్తలు సుత మస్తు బెంగటిల్లిండ్రు. అయితే అప్పు చేసైనా సరే 600 అయినా సరే ఎలక్షన్లలో గెలువుండ్రి, ఆ అప్పులు ఎట్లా తీరవాలనో తానే వెనక సిరిగి చెప్తానన్నాడు జగన్న. అంతేకాదు బిడ్డ పెండ్లి పెట్టుకున్నా ఆహ్వానం అందినా అందకపోయినా అందరు రావాలి అన్నట్టు చెప్పిండు. కార్యకర్తల బిడ్డల పెండ్లిలకు సాయం చేస్తారని మాటిచ్చిండు. గిట్లా సంగారెడ్డిలో షేయి పార్టీ కార్యకర్తలతోని మీటింగు జోరుగా నడిచింది. అన్ని అవగాని ఎలక్షన్లలో షేయి పార్టీ గెలిచి తాను ఓడినప్పుడు కూడా ఏడవలేదు. కానీ ఇప్పుడు పాత ముచ్చట్లే అదిగి చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడంటేనే అన్నకి ఎంత బాధ అయిందో అనుకుంటారట కార్యకర్తలు. అన్నిటికీ మించి అప్పులు చేసైనా సరే గెలవాలి అని చెప్పిండు. మరిగా చూడాలి ఏం చేస్తారో అనుకుంటారట ఇంకింతమంది. పోయినసారి వానాకాలంలో ఖమ్మం పబ్లిక్కు మున్నేరు ముచ్చెమటలు పట్టించింది. అటు ఏపీలో బుడమేరు, ఇటు తెలంగాణలో మున్నేరు, 2 ఒకటెనక ఒకటి పోటీ పెట్టుకున్నట్టే పొంగినాయి. పబ్లిక్ అంతా ఆగమాగమయ్యిర్రు. అందుకే ఈసారి అసొంటి పరిస్థితి రావద్దని ముందుగానే అన్ని తీర్లా సగబెడుతుర్రు సర్కారోళ్ళు. ఇక మున్నేరు మీద ఎసొంటి పనులు నడుస్తున్నాయో చూడుర్రు మీరే ఒకసారి. చూడర్రే, బందోబస్తుగా కట్టిన చెక్ డ్యామును బద్దలు కొడతాను. మున్నేరు వాగు మీద ఉన్న ఈ ప్రకాష్ నగర్ చెక్ డ్యాము చేయవచ్చే 2 ఏళ్ల సంధి ఆనకాలం వచ్చే చాలు ఖమ్మం పట్నం మునుగుతాంది. 2022లో ఏం తక్క 8.5 కోట్లతోని 10 ఫీట్ల ఎత్తుతోని అప్పటి సర్కారు వాళ్ళు మస్తు గట్టిగానే కట్టిండ్రు. కానీ ఏం ఫాయిదా, ఈ చెక్ డ్యాము చేయవచ్చే 70 ఏళ్లలో ఎన్నడూ రానంత పెద్ద వరదలు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తినాయి అంటున్నారు. ఈ చెక్ డ్యాము చేయవచ్చే రూరల్ మండలంలో 40 కాలనీలు నట్టేయటం మునుగుతున్నాయట. అందుకే వానలింగింత ఎక్కువై వరదలు రాకముందే ప్రకాష్ నగర్ చెక్ డ్యామును 5 ఫీట్లకు ఎత్తు తక్క చేసే యువరం చేసిండ్రు. ఎట్లా పడితే అట్లా కాకుండా ఓ రేవు పోంటి కట్టింగ్ చేస్తున్నారట. జపజప పనులు ఓడగొట్టాలని గట్టిగానే తిప్పలవాడుతాండ్రు. కానీ గిట్ల కోట్లు ఖర్చు పెట్టి కట్టుడేంటికి, వెనక చిరిగి ఊలగొట్టుడేంటికి అని కొంతమంది పబ్లిక్ కోపానికి వస్తుండ్రు. కట్టేటప్పుడే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని కట్టాలే కదా. 40 కాలనీలు మునిగేటట్టు అప్పట్లో ఎట్లా కట్టిండ్రు అని అడుగుతాండ్రు ఇంగితమంది. ఇట్లనే గా నడమ ఇంకో కాడ కూడా కాలనీలు మునుగుతున్నాయని వాగుల మీద కట్టిన చెక్ డ్యాములు కూలగొట్టిండ్రు. వెనక ముంగట ఆలోచనలు చేయకుండా కట్టుడేంటికి, వెనక చిరిగి ఊర్లు మునుగుతున్నాయని కూల్చుడేంటికి అంటున్నారు జనాలు. కోట్ల రూపాయలు గంగల పోతాన్రని గరం అవుతుండ్రు. ఇప్పటికన్నా జర ఆలోచనలు చేసి కట్టుండి చెక్ డ్యాములు కట్టేటోళ్ళు అని కోరుకుంటారు.
రోడ్ల మీద బండ్లు వేసుకొని ఎంత రువ్వడి మీద ఉరికినా కూడా మహా అంటే గంటకో 60 కిలోమీటర్లు కాకుంటే ఇంకో 10 కిలోమీటర్ల రువ్వడి మీద పోతారు. అట్లా హైదరాబాద్ కాడ నుంచి విజయవాడకు పోవాలంటే ఎంత లేదన్నా అందాజో 4 గంటలకు మీదనే పడుతుంది కార్లు పోవాలంటే. ఇక బస్సులనైతే ఇంకో గంటన్నర ఎక్కువనే పడుతుంది. అసొంటిది 2 గంటలలోనే తీసుకుపోయేటి ఈగ్రం చేస్తామంటారు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. అట్లట్లా అని అంటారా? ఈ వార్త చూడుర్రి ఎసొంటి ఈకమతులు చేసిరో తెలుస్తుంది. విజయవాడకించి హైదరాబాద్కు, హైదరాబాద్కించి విజయవాడకు పోవాలన్నా రావాలన్నా 2 గంటలలోనే పోవచ్చు, 2 గంటలలోనే రావచ్చు. ఇది నేనంటున్న మాట కాదు, తెలంగాణ రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అంటున్న మాట. 2 నెలల పనులు సాల్వ్ చేస్తారట కూడా. అట్టెట్టొస్తారు గాలి ఏమన్నా వస్తారా అని గరంగా కోరి ఇప్పుడు 4 లైన్ల రోడ్డు ఉంటే దాన్ని 8 లైన్లు ఉండేటట్టు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు చేస్తారట. అట్టయితే ట్రాఫిక్ తగ్గుద్ది, ఎన్ని బండ్లు వచ్చినా ఏం కాదు, బండ్లు రువ్వడి మీద పోతాయి, బండ్ల రువ్వడి వెలుగుద్ది, టైం తగ్గుద్ది అన్నట్టు. అటు ఆంధ్ర సర్కారు కూడా ఎప్పటిసందో అనుకుంటున్నాడ పెద్ద రోడ్డు అయితే మంచిగుండాని. ఇదే ముచ్చట మీద ఆంధ్ర సీఎం బాబు సార్ సెంట్రల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా సరే అన్నారు అనేది మంత్రి సార్ అంటున్న మాట. మరి పెద్దంబలిపేట దాకా బాగానే వస్తాం కానీ ఆడికొచ్చినాక ట్రాఫిక్ తగులుద్ది కదా, అటెంకా అక్కడికేంచి ఇక్కడి దాకా కొట్టుకొచ్చిన టైం అంతా వీకుద్దేమో అనుకున్నారు. ఎల్బీ నగర్ కించి పెద్దంబలిపేట వరకు బాగా ట్రాఫిక్ ఉంటది కాబట్టి ఆ రోడ్లో డబుల్ డెక్కర్ రోడ్డు, అదే రోడ్డు మీద రోడ్డు వేస్తారట ట్రాఫిక్ తగ్గించేందుకు. నుంచి ఐదున్నర వరకు, ఐదున్నర దాటే వరకు రేడియో స్టేషన్ ఉంటుంది ఒకటి, అక్కడి వరకు డబుల్ డెక్కర్ రోడ్, కింద రోడ్డు ఫస్ట్ లేయర్లో నేషనల్ హైవే, థర్డ్ లేయర్లో మెట్రో ఫేజ్ 2 ఉండే విధంగా గడ్కరీ గారు దానికి గతంలో నేను కలవడం, దానికి డిపిఆర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయినా కావచ్చు కూడా తవ్వ మంచిగుంటేనే ఊళ్ళకు ప్రయాణాలు మంచిగా అయితే ట్రాన్స్పోర్ట్ పెరుగుద్ది. నల్గొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బడికి శంకుబండలు బాతే కార్యం మీద పోయిన కాడ ఇగో గీ ముచ్చట బయట పెట్టిండు మంత్రి సారు. అట్లా నడమ కాళేశ్వరం నీళ్ల ముచ్చట కూడా మాట్లాడుకొచ్చిండు అనుకో రాదురి. గా నీళ్ల ముచ్చట మాట్లాడుకుంటూనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారు, మంత్రి సారు మైకుల ముంగట కూర్చొని పరాష్కాలు ఆడుకున్నారు ముద్దుగా. ఎంపీ గారికి మొత్తం తెలుసు నీళ్ళ మీద, 2 ఎప్పుడు బాగాలే, దీన్ని వదిలిపెట్టి అక్కడ రతనాలు సీమ చేస్తుంటారు. అప్పుడు ఎంపీ కంటే ఎక్కువ నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యేకి ఇదే చాలా అదృష్టం, ఇంత మంచి ఇల్లు కట్టించడం. ఆగో ఇన్నరా అన్ని ముచ్చట్లు మా ఎంపీ సార్కు తెలుసునంటే నన్ను ఇంకా ఎంపీగానే ఉండమంటావా అని నవ్వుకుంటూ అడిగిండు గుత్తా సారు. అలా పరాష్కాల సంగతి ఏమో గానీ మంత్రి సార్ చెప్పినట్టే పెద్ద రోడ్డు పనులు ఎప్పుడు సాలైతాయో, రోడ్డు మీద రువ్వడిగా బండ్లు తోలేడి భాగ్యం పబ్లిక్ కు ఎప్పుడు దొరుకుద్దో ఏమో చూడాలి మరి. కాకుంటే ఏనుగులు కాకుంటే చిరుతలు, ఓటి కాకుంటే ఓటి ఆంధ్ర పబ్లిక్ను ఆగం పట్టిస్తున్నాయి. సరే చిరుతల ముచ్చట ఉంచుర్రు కానీ నెరి ఏనుగులతోనైతే రైతులు వేసుకున్న పంట అంతా ఆగం చందనం. గా ఏనుగుల్ని ఆగబట్టేందుకు బయటి రాష్ట్రాలకించి కుంకి ఏనుగుల్ని పట్టుకొచ్చిర్రు ఆంధ్ర సర్కారు వాళ్ళు. అయితే ఇన్నాళ్లకు డ్యూటీకి ఎక్కినాయి గా కుంకి ఏనుగులు. రైట్, కుంకి ఏనుగులు కొలువులకు ఎక్కినాయి. చిత్తూరు జిల్లాలనే తొలత కొలువు చేసేది. పలమనేరు అడవికి పక్క పోయింట్ ఉండేటి టేకు మందకు దారి తప్పిన 8 ఏనుగులు అడవులు నిడిచిపెట్టి వచ్చినాయి, పంట పొలాలన్నీ ఆగం చేసినాయి. ముచ్చటేలు కవుడే ఆలస్యం, అధికారులు 3 కుంకి ఏనుగులు నిడిచిపెట్టి ఆడి మీదికి. ఆటి కొలువే అడవి ఏనుగుల్ని ఊళ్ళ మీదకి రాకుండా కావలి కాసేటి పని ఆయే. అందుకనే వచ్చిన ఏనుగుల గుంపును వెనకకు పంపించిన గీ తీరుగా 3-4 వద్దులు అవుతుందట అడవి ఏనుగులు ఊళ్ళ మీద పడి. అందుకనే కుంకి ఏనుగులను కొలువులకు ఎక్కించారు అన్నట్టు అధికారులు. ఏనుగుల గుంపును అడవులలో ఇడిచిపెట్టి మళ్ళీ వెనకకు వచ్చినాయి కూడా కుంకి ఏనుగులు. అయితే అడవి ఏనుగులతోని పంటలు ఆగమవుతున్నాయి, పబ్లిక్ బొగులు పడుతున్నారని ఆంధ్ర సర్కారు కర్ణాటకకేంచి కుంకి ఏనుగులు తెప్పించారు. ఇంతకు మునిపే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారే ఈ ఉపాయం చేసింది. ఊళ్ళ మీదకి వచ్చిన ఏనుగుల్ని ఎట్టెట్ట మళ్ళా అడవులకు పంపించాలనేది దాని మీద ట్రైనింగ్ ఇచ్చిలాట కూడా ఇప్పటికే కుంకి ఏనుగులకు. గా ట్రైనింగ్ అంతా అయిపోయినాక తొలత ఆపరేషన్ అన్నట్టు ఇది. ఇగిటైతే ఏనుగుల బాధ తప్పింది కానీ అటు పార్వతీపురం మన్యం జిల్లా మీద పడ్డాయి అడవి ఏనుగులు. అయ్యేమన్నా తక్కువనా 2 గుంపులై తిరుగుతున్నాయట, పంటలన్నీ ఆగం చేస్తున్నాయట. ఓ గుంపు మూలిగూడ సడకులెంబడి తిరుగుతుంటే ఇంకో గుంపు కురుఫాం గిరిశిఖర ఊళ్ళ పొంటి తిరుగుకుంటా ఆగం పట్టిస్తున్నాయట. పంటలు లేవు, ఇండ్లు లేవు, గుళ్ళు లేవు, ఊళ్ళ మీద పడి ఆగం పట్టిస్తున్నాయి అనేది పబ్లిక్ అంటున్న మాట. అగ చూడోరి గుడి తలుపులు ఆగం, ఇంటి పైకప్పు ఆగం. ఎట్టన్న చేసి ఏనుగుల బాధ తప్పేటట్టు చెయ్యి సార్లు అని మొత్తుకుంటారు అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఇటుకెళ్ళ కూడా ఏమన్నా కుంకి ఏనుగుల్ని పంపించి అక్కడి పబ్లిక్ కూడా అడవి ఏనుగుల బాధ లేకుండా చేస్తారో లేదో అనేటిదిగా రేపు.
మామూలుగా మనం ఏదన్నా ఊళ్ళో ప్రయాణం పోతే బస్సులల్లో పోతాం. ఎక్కువ మంది మీ పోయేటిది ఉంటే ఏ కారో లేకుంటే బస్సో కాకుంటే డీసీఎం అసొంటి పెద్ద బళ్ళు బాడిగలు కట్టుకొని పోతుంటాం. అదే పెద్ద పెద్దోళ్ళు రాజకీయ లీడర్లు అయితే గాలి మోటార్లు ఎక్కిపోతుంటారు. కానీ తెలంగాణ షై పార్టీ వాళ్ళు మాత్రం ఇచ్చంత్రంగా ఇగో ఈ బండిని బాడిగ కట్టుకొని బయలుదేరిర్రు. అయితే వాళ్ళు ఏ బండి బాడిగ కట్టిర్రు, ఏడికి పోతుర్రు, ఏం పని మీద పోతుర్రు అనేటి అన్ని తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ధర్నా చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. జిల్లాకు 25 మంది ముఖ్యమైన లీడర్లను ఢిల్లీకి తోలుకొచ్చే బాధ్యతను ఢిల్లీ అధ్యక్షుల వారికి అప్పగించింది షై పార్టీ అధిష్టానం. గమ్మత్ ఏంటంటే ఢిల్లీకి పోయేటి లీడర్లందరినీ ఎట్ట తొలకపోతుర్రో ఎరికేనా? అందులో ఇచ్చంత్రం ఏముందనకు స్పెషల్ రైలు బండి కట్టుకొని పోతున్నారు లీడర్లు. అంటే మనం ఏదైనా కార్యాలకు పోతే కారు బాడిగ కట్టుకొని పోయినట్టు అన్నట్టు. రైలు బండినే బాడిగ కట్టుకొని ఢిల్లీకి బయలుదేరారు షై పార్టీ లీడర్లు. పొద్దుగాల 9 షర్లపల్లిలో సాలైంది ఢిల్లీకి పోయేటి రైలు. మంగళవారం కేంచి 3 రోజులు అంటే బేసారం దానిక బీసీల కొరకు ఢిల్లీలో ధర్నా నడుస్తుంది అన్నట్టు. అంటే సోమవారం అంతా ప్రయాణం మాపటిలింత దీన్ని కునుకు తీస్తే తెల్లారి మంగళవారం నాడు ఢిల్లీ రోడ్ల మీద ధర్నా అన్నట్టు. ఇక్కడ గల్లీల పొంటి ధర్నాలు చేస్తుంటే సెంటర్లకు ఎక్కుతలేదు అనుకున్నట్టులు కావచ్చు. అందుకనే ఢిల్లీకి పైన అయ్యేమో మరి. ఢిల్లీ జంతర్ మంతర్ సడకుల మీద కూర్చుంటారట ఇక 3 రోజులు. అయితే ధర్నాకు అనుమతులు ఇవ్వాలని పార్లమెంటు పోలీస్ స్టేషన్ లో అప్లికేషన్లు పెట్టుకున్నారట కూడా. అప్పుడే పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణ షై పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం కూడా గదే రైల్లో పోయి కార్యకర్తలతో మాట్లాడుకుంటా ఎట్టెట్ట ధర్నా చేయాలి, ఏమని నినాదాలు ఇవ్వాలని కుల్ల మాట్లాడుకున్నాలే కావచ్చు. ఈడికెంచి ఢిల్లీకి పోయిందనక. నేను వచ్చినా మీకే రిస్కు, నేను రాకుండా పోయినా మీకే రిస్కు అన్నట్టే చేస్తున్నాయి వానలు. చెరువులు కుంటలే కాదు, ఇండ్ల బజార్లు కాలనీలు కూడా నింపుతున్నది. ఇంకో కాడ శినుకు కూడా పడతలేదు. వానలు పడ్డ కాడ పబ్లిక్ది ఒక బాధ అయితే పడని కాడ ఇంకో బాధ. ఉత్తరం రోకు ఉరిమి దంచుతున్న వానలు ఇటు దక్షిణం రోకు కూడా దయ చూపెట్టనంటే రైతుల రంది తీరినట్టే. ఇక ఉత్తరాన ఉరుములు దచ్చనాన దుబ్బలు, అటు దిక్కు వడదా ఇటు దిక్కు ఉత్త బుడదా. మీది బాదుకు వానలు దంచి కొడుతుంటే ఇటు మన దిక్కు మాత్రం పెట్టినన్ని రోజులు ముసురు పెట్టి పత్త లేకుండా పోయింది వాన. బీహార్లో దంచి కొట్టిన వానలకు రోడ్లన్నీ చెరువులైనాయి, కార్లు పడవలైనాయి. అగ చూడోజీ పోరలు కాగితం పడవలతోనే ఆడుకున్నట్టే ఎట్ట ఆడుకుంటులో నీళ్లలో మునిగిన కార్తోనే ఇంట్లోకించి బయటకు వచ్చేటట్టే లేదు పబ్లిక్ కు. చేతుల్లో చెప్పులు, నెత్తిన చెత్తిర్లు, నడుములోతు నీళ్లలో నానా తిప్పలు పడుతున్నారు అక్కడి పబ్లిక్. ఇండ్లల్లో జాగలేక బజార్లో పెట్టిన బండ్లన్నీ ఇగో ఇట్లా నీళ్లలో మునిగిపోయినాయి. ఇక రిక్షా బండ్లు దొక్కునేటోళ్ళ గోసైతే అంతా ఇంత కాదు. మళ్ళా గంత వరదల కూడా గిట్ట రిక్షా బండ్లు వేసుకొని పోతున్నారు పనులు దేవలాడుకుంటా. ఉత్తగా ఇంట్లో ఉంటే గాసం దొరకదు కదా మరి. అట్ట పోతే పావులో పరకో దొరుకుద్దని వాళ్ళ ఆపోచన వాళ్ళది మరి. ఇటు చూడోజీ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇడిచి కొట్టిన వానలకు ఊరంతా మునిగింది, బజార్లన్నీ చెరువులైనాయి. అదేదో సినిమాలో రమ్యకృష్ణ మేడం బుడ్డ పొలగాన్ని మీదికి పట్టుకున్నట్టే ఉన్నది చూసేతందుకు. పసి పొలగానికి ఒంట్ల పానం చూస్తే దావకానకు తీసుకుపోయేటి ఆలు మొగలు పడుతున్న తిప్పలకి ఇది. ఇగిటి మన దిక్కైతే ఏదో లేదనుకుంటా కొత్త కోడల మీద అత్త ప్రేమ చూపెట్టినట్టు ముసురు పెట్టింది, అటే పోయింది ఇక వాన. అది కూడా అన్ని దుక్కుల వడనే పడలేదు. మళ్ళా కొన్ని దుక్కులనైతే ఇంతవరకు చెరువులు కాదు కదా కుంటలు కూడా నిండలేదంటే నమ్ముర్రి. ఆనకాలం సాలై 2 నెలలు అవుతుంది, ఇంతవరకు కుంటలే నిండలేదంటే రైతులేం కావాలి, పంటలకు నీళ్ళెట్ట కావాలి. ఇక ఉన్నది ఆగస్టు నెల, అటంక సెప్టెంబర్ నెలలో అడపదడప శినుకులు. ఈ నెలన్నరలో ఏమన్నా శినుకులు పడితేనే రైతుల కష్టాలు తెల్లారుతాయి. ఇక లేకుంటే పంటలన్నీ ఆగమాగం, రైతుల కోస. అక్కర్లేనప్పుడు రోని కార్తెలో రొంపి చేసిన వానదేవునికి ఇప్పుడు 4 శినుకులు రాల్సాలని ఎందుకు అనిపించకపోయి ఉండొచ్చునో మరి. ఇప్పటి వరకు మన దిక్కు సగం చెరువులు కూడా నిండలేదంటే చూడు వానదేవునికి మన మీద ఎంత వలపోచన ఉండదో అనేటిదిగా. వానలతోని మీది బాజుకు పబ్లిక్ తిప్పల పడుతుంటే మన దిక్కు వానలు పడాలని రైతులు మొక్కులు పెట్టుకునేటి కథ అవుతుంది ఇప్పుడు. చూడాలే మరి మన దిక్కు వానదేవుడు ఎప్పుడు దయదలుస్తాడో, చెరువులు కుంటలు ఎప్పుడు పొట్టే రోజుగా నింపుతాడో అనేటిదిగా. చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.